ఫ్రెండ్స్, ఇప్పుడు 10th క్లాస్ ఎక్సర్సైజ్ 1.5 ఫస్ట్ బిట్ చేద్దాము. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ log 5 బేస్ 25. సో దీన్ని ఏ విధంగా రాస్తామంటే మనము log 5 బేస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాద్దాం. ఇట్లా రాసినప్పుడు ఏ విధంగా రాయొచ్చు అంటే 5 ఈజ్ ఈక్వల్ టు ఈ 25 తీసుకెళ్తే 25 పవర్ ఎక్స్, 25 పవర్ ఎక్స్. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ కంపేర్ చేసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వాల్యూస్ ఉండేది, సేమ్ నెంబర్ ఉండేది చూసుకోవాలి. సో దీన్ని ఏం రాయొచ్చు మనం 5 పవర్ ఏం లేదంటే 1 అని రాయొచ్చు. ఇక్కడ 25 ఉంది కదా, దీన్ని 5 స్క్వేర్ అని రాయొచ్చు. 5 స్క్వేర్ పవర్ ఎక్స్. ఇట్లుంటే దీన్ని ఏం రాయొచ్చు 5 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2x. ఇప్పుడు బేస్ రెండిట్లలో సేమ్ ఉంది. ఇక్కడ 5 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2x ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి పైన వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఎక్స్పోనెన్షియల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఏం రాయొచ్చు మనం 2x ఈజ్ ఈక్వల్ టు 1. 2x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దీన్ని ఏం రాయొచ్చు x ఈజ్ ఈక్వల్ టు 1/2 అని రాయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే log 5 25 బేస్ 25 వాల్యూ 1/2. నెక్స్ట్ log 3 బేస్ 21. దీని విధంగా రాస్తాం చూడండి. log 3 బేస్ 81 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 3 ఈజ్ ఈక్వల్ టు ఈ 81 అంటే వెళ్తే 81 పవర్ ఎక్స్. ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని కూడా 3తో రాయాలి. 3 మల్టిపుల్స్ రాయాలి, 3 మల్టిపుల్స్ రాయాలి. ఇట్లా రాస్తాం. దీన్ని 81 ఉంది కదా, 81ని మనం 3 టేబుల్లో చూద్దాం. సో 3 2 జా 6, 3 7 జా. నెక్స్ట్ 3 9 జా 27. నెక్స్ట్ 3 3 జా అంటే 3 పవర్ 1 2 3 4 అంటే 3 పవర్ 4 రాయొచ్చు. 3 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 4 పవర్ ఎక్స్ అంటే 3 పవర్ 1 ఏం లేదు కాబట్టి 1 రాయొచ్చు. 3 పవర్ 1 దెన్ 3 పవర్ 4 ఇంటూ ఎక్స్ అంటే 4x. సో దీని ఏం లేదు, దీని 4 ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా బేసెస్. అప్పుడు ఏం రాయొచ్చు 4x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1/4. x ఈజ్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ థర్డ్ వన్ log 1/16 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ 1/16 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. దీని 1/16ని మనం ఏం రాయొచ్చు 1/2 పవర్ 4. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 పవర్ 4 రాయొచ్చు. దెన్ 2 పవర్ ఎక్స్. ఈ 2 పవర్ 4 పైనకి వస్తే 2 పవర్ -4 అవుతుంది. దెన్ 2 పవర్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4. ఎక్స్ వాల్యూ ఇస్ -4. నెక్స్ట్ ఫోర్త్ వన్ log 1 బేస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 1 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఎక్స్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంది. మనకి రెండు ఎల్హెచ్ఎస్ సైడ్ రైట్ ఆర్హెచ్ఎస్ సైడ్ బేస్ సేమ్ ఉంటేనే మనం పైన పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. సేమ్ ఉండాలంటే ఇక్కడ 7తో 2 సైడ్ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై బోత్ సైడ్స్ అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు సైడ్లో చేద్దాం. బోత్ సైడ్స్ బై 7 అంటే ఏమవుతుంది 1 ఇంటూ 7 అంటే 7 మళ్ళీ 7 పవర్ ఎక్స్. ఇప్పుడు 7 ఈ 1 ఉంటుంది కదా, ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 7 పవర్ 1 ప్లస్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 1 ఉంటుంది. సో రెండు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ప్లస్ ఇక్కడ అవుతుంది మైనస్ అవుతుంది. 1 - 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ 0. నెక్స్ట్ log ఎక్స్. నెక్స్ట్ log రూట్ ఎక్స్ బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి నేను ఏ అని అనుకుంటా. దెన్ ఫోర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఏ. ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ ఎక్స్ అంటే నేను ఎక్స్ పవర్ 1/2 అని రాయొచ్చు. రూట్ని ఎక్స్ పవర్ 1/2 అని రాయాలి. దెన్ ఎక్స్ పవర్ ఏ. ఇప్పుడు దేర్ఫోర్ ఏ వాల్యూ ఇస్ రెండు సేమ్ ఉన్నాయి కదా బేసెస్, అప్పుడు ఎక్స్పోనెన్షియల్ కూడా సేమ్ అవుతాయి. ఏ వాల్యూ ఇస్ 1/2. ఏ వాల్యూ ఇస్ 1/2. నెక్స్ట్ వన్ ఇది చూద్దాం. log 512 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 512 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. ఇప్పుడు దీన్ని కూడా 2 పవర్లో రాయాలి. అంటే దానికి ఏం చేద్దాం మనం ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 512 2 టేబుల్లో చూడాలి. 2 2 జా 4, 2 5 జా 2 6 జా, దెన్ 2 1 జా 2 2 జా 2 8 జా, దెన్
2 6 जा 2 4 जा 2 3 जा 2 2 जा again 2 table 2 16 जा again 2 table 2 8 जा again 2 table 2 4 जा 2 2 जा ఎన్ని టూలో చూడండి 1 2 3 4 5 6 7 8 9 అంటే 5 12 బదులు మనం ఏం రాయొచ్చు 2 power 9 అని రాయొచ్చు ఇంటూ 2 power x. therefore x value in the x is equal to 9 బేస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేయాలి x is equal to 9. నెక్స్ట్ ఇది ఎట్లా చదువుదాం log 0.01 base 10 is equal to x. 0.01 is equal to 10 power x. దీని ఏం రాయొచ్చు మనం 1 డివైడెడ్ బై పాయింట్ ప్లేస్లో 1 పెట్టుకొని 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros ఈజ్ ఈక్వల్ టు 10 power x. 1 by 10 into 10 అంటే 10 square. దీని 10 power x. ఇది కింద ఉంది కాబట్టి ఇది డినామినేటర్ 10 square ఉంది కాబట్టి న్యూమరేటర్ కోసం మైనస్ స్క్వేర్ 10 power -2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 power x. దేర్ఫోర్ దీని రెండు సేమ్ ఉన్నాయి కదా బేసెస్. అప్పుడు x వాల్యూ ఎంత x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -2. x వాల్యూ ఈజ్ -2. నెక్స్ట్ log 8 by 27 2 by 3 is equal to x. 8 by 27 is equal to 2 by 3 power x. దీన్ని 2 by 3 ఫామ్లో రాసుకోవాలి. 8 అంటే 2 into 2 into 2 2 cube. 27 అంటే 3 into 3 into 3 3 cube. 2 by 3 power x అంటే 2 by 3 power 3 2 by 3 power 3 అని రాయొచ్చు దీన్ని. తర్వాత ఇక్కడ 2 by 3 పవర్ ఎక్స్. దేర్ఫోర్ రెండు ఈ బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి ఇది log 2 power 2 plus log 3 base 2. ఇది ఎట్లుంది a power m plus n ఫార్ములా లాగా ఉంది. ఇట్లున్నప్పుడు మనం ఏం చేయాలి a power m into a power n అని రాసుకోవాలి. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు 2 power 2 plus log 3 base 2 is equal to a power m plus n అంటే a power m ఫస్ట్ 2 power 2 into a power n అంటే 2 power log 3 base 2. సో 2 power 2 అంటే 4. సో ఇది చూస్తే 2 log 3 base 2. ఇది ఈ ఫార్ములా ప్రకారం చూడండి ఏ పవర్ log n బేస్ ఏ అంటే ఇక్కడ బేస్ ఏ కూడా ఇక్కడ పవర్ రెండు సేమ్ ఉంటే దీని వాల్యూ మొత్తం n అవుతుంది. అంటే ఇక్కడ ఏముంటుంది. సో దీంట్లో కూడా చూడండి ఇక్కడ 2 ఈ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 3 అవుతుంది. అంటే 4 ఇది ఇట్లా ఉంటుంది. దీని వాల్యూ మొత్తం 3. 4 into 3 12. Answer is 12. Thank you. Hi friends, 10th class exercise 1.5 second bit. Write the following expressions as log n and find their values. So first one is log 2 plus log 5. ఇక్కడ 2-3 ఫార్ములాస్ యూజ్ చేసుకొని ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే log 2 plus log 5. సో దీనికి యూజ్ చేసే ఫార్ములా మనం ఏంటంటే log x ప్లస్ log y ఇజ్ ఈక్వల్ టు ఇట్లా log x ప్లస్ log y లాగా ఉంటే దీన్ని log x y అని రాస్తాం. log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log x y అని రాస్తాం. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము log 2 ప్లస్ log 5 ఈజ్ ఈక్వల్ టు log 2 ఇంటూ 5 x వాల్యూ y వాల్యూ అన్నట్టు. అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకు log 10. సో ఇది log n ఫామ్లో ఉంది. మనకి ఏ ఫామ్లో ఉంది log n ఫామ్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే log 10 ఉందనుకోండి. ఇక్కడ బేస్ ఆటోమేటిక్గా మనకు 10 ఉన్నట్టు. రెండు బేసు ఈ వాల్యూ రెండు సేమ్ ఉంటే దాని వాల్యూ 1. log 10 బేస్ 10 వాల్యూ 1. నెక్స్ట్ ప్రాబ్లం log 16 బేస్ 2 మైనస్ log 2 బేస్ 2. దీనికి మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే log x మైనస్ log y లాగా ఉంటే
లాగ్ వై లాగ్ ఉంటే దీన్ని రాసుకోవచ్చు లాగ్ ఎక్స్ బై వై అని రాయొచ్చు. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అంటే లాగ్ ఎక్స్ బై వై అని రాయొచ్చు. అంటే లాగ్ 16 బేస్ 2 లాగ్ 16 బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వాల్యూ అంటే 16, వై వాల్యూ అంటే దిస్ 2 మళ్ళీ బేస్ 2 అంటే లాగ్ 2 1 జా 2 8 జా అంటే 8 లాగ్ 2 బేస్ లాగ్ 8 బేస్ 2. ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది? లాగ్ ఎన్ ఫామ్లో ఉంది. లాగ్ ఎన్ అంటే లాగ్ 8 ఫామ్లో ఉంది. ఇది లాగ్ ఎన్. దీన్ని ఇంకా ఏమో చేయొచ్చు మనం, దీన్ని లాగ్ 8 ఏం రాయొచ్చు మనము? లాగ్ 2 పవర్ 3 అని రాయొచ్చు. బేస్ 2 2 పవర్ 3 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 పవర్ 3 అని రాయొచ్చు. బేస్ 2 అంటే ఇది ఎట్లా ఉంది? ఇది లాగ్ ఏ పవర్ ఎం ఉందంటే దీన్ని ఎం లాగ్ ఏ అని రాయొచ్చు. ఎం లాగ్ ఏ అని రాయొచ్చు. అంటే ఇది ఏ పవర్ ఎం లాగ్ ఉంది కాబట్టి ఎం లాగ్ ఏ అంటే 3 రాస్తాం ఫస్ట్, తర్వాత లాగ్ బేస్ 2 లాగ్ 2 బేస్ 2 అని రాస్తాం. సో బేస్ ఈ వాల్యూ సేమ్ ఉంటే దీని 1, దీని వాల్యూ 1 అంటే 3 ఇంటూ 1, దీని వాల్యూ ఇస్ 3, వాల్యూ 3. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 3 లాగ్ 4 బేస్ 64. ఇట్లుంటే ఏం రాయొచ్చు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎం లాగ్ ఏ ఉంటే దీన్ని లాగ్ ఏ పవర్ ఎం అని రాయొచ్చు. ఈ ఫామ్లో యూజ్ చేసుకొని ఇది చేయాలి. సో ఇది ఎట్లా 3 లాగ్ 4 బేస్ 64. ఇక్కడ ఎం లాగ్ ఏ పవర్ ఎం అంటే లాగ్ 4 పవర్ ఈ ఇక్కడ వస్తుంది 4 పవర్ 3 బేస్ 64. దీన్ని లాగ్ 4 పవర్ 3 అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 64. సో ఇది లాగ్ ఎన్ ఫామ్లో ఉంది. మనం ఉంటే లాగ్ 64 బేస్ 64 రెండు సేమ్లో దీని వాల్యూ 1, దీని వాల్యూ 1. నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ ఇంతకుముందు చేసినట్టు 2 లాగ్ 2 లాగ్ 3 మైనస్ 3 లాగ్ 2. దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? లాగ్ ఇది ఎం లాగ్ ఏ లాగ్ ఉంటే లాగ్ ఏ పవర్ ఎం అని రాయొచ్చు. అంటే లాగ్ 3 పవర్ 2 మైనస్ లాగ్ 2 పవర్ 3 ఇది పవర్కి వెళ్ళిపోతుంది. సో దీన్ని లాగ్ 3 పవర్ 2 అంటే 9 మైనస్ లాగ్ 2 పవర్ 3 అంటే 8. ఇప్పుడు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగ్ ఉంది కాబట్టి దీన్ని లాగ్ ఎక్స్ బై వై అని రాయొచ్చు. అంటే 9/8 లాగ్ ఎక్స్ బై వై అంటే 9/8. సో ఇది లాగ్ ఎన్ ఫామ్లో ఉంది. ఇది లాగ్ ఎన్ ఫామ్లో ఉంది. అది ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2. సో దీన్ని ఫస్ట్ ఏం రాయొచ్చు మనము? లాగ్ 10 యాజ్ ఇట్ ఈజ్ రాద్దాము. ప్లస్ ఇప్పుడు 2 లాగ్ 3 ఉంది కదా, దీన్ని లాగ్ ఎం పవర్ ఎన్ అంటే 3 పవర్ 2 మైనస్ లాగ్ 2. దెన్ లాగ్ 10 ప్లస్ లాగ్ 3 ఇంటూ 3 అంటే 9 మైనస్ లాగ్ 2. ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ ఉందంటే లాగ్ ఎక్స్ ప్లస్ వై అని రాసుకోవచ్చు. అంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై అని రాసుకోవచ్చు. అంటే 10 ఇంటూ లాగ్ 10 ఇంటూ 9 మైనస్ లాగ్ 2. ఇది లాగ్ 90 మైనస్ లాగ్ 2. దీని ఏం రాయొచ్చు మనం? లాగ్ 90 మైనస్ ఇప్పుడు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ బై వై అని రాయొచ్చు. లాగ్ 90/2 ఎక్స్ లాగ్ ఎక్స్ బై వై 2 1 జా 245 జా అంటే ఆన్సర్ ఏంది? లాగ్ 45. ఇప్పుడు ఇది లాగ్ ఎన్ ఫార్మ్లో ఉంది. థ్యాంక్ యూ. థర్డ్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ x is equal to log 3 base 2 and y is equal to log 5 base 2. So x value log 3 base 2, y value log 5 base 2. మనం ఇప్పుడు x in terms of x and y లో రాయాలి ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ log 15 base 2 ఉంది. ఈ ప్రాబ్లం దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? log 15 అంటే log 3 ఇంటూ 5 అంటే 15 ఇక్కడ బేస్ 2. ఇప్పుడు ఇది ఎట్లుంది? log x ఇంటూ వై లాగుంటే దాన్ని మనం ఏం రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాసుకోవచ్చు. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాసుకోవచ్చు. అంటే ఈ పైన ఉన్న ప్రాబ్లమ్ని మనం లాగ్ 3 బేస్ 2 ప్లస్
లాగ్ 5 బేస్ 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీని మొత్తం వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ దీని మొత్తం వాల్యూ ఎంత వై. ఆన్సర్ ఏంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సెకండ్ ప్రాబ్లం లాగ్ 7.5 బేస్ 2. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? లాగ్ 7.5 అంటే 75/10. ఒక పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది కాబట్టి కింద 10 వస్తుంది బై 2. ఇప్పుడు దీని ఏ విధంగా చేయొచ్చు? 5 2 జా 5 1 జా 5 25 జా 15 5 75. ఓకే, సో ఇది లాగ్ 15/2 బేస్ 2. సో ఇది లాగ్ ఎక్స్ బై వై లాగ్ ఉంది. లాగ్ ఎక్స్ బై వై. లాగ్ ఎక్స్ బై వై అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అని రాయొచ్చు. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అని రాయొచ్చు. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? లాగ్ 15 బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ 2 అని రాయొచ్చు. సో మళ్ళీ అగైన్ చూసేది లాగ్ 15 దీన్ని లాగ్ 3 × 5 అని రాద్దాం. లాగ్ 3 × 5 బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 1. దీని ఏం రాసుకోవచ్చు మనము? ఆల్రెడీ ఇంతకుముందు చూసినట్టు లాగ్ ఎక్స్ ఇంటూ వై అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగా రాయొచ్చు. సో ఈ విధంగా రాస్తే దీన్ని ఏం రాయొచ్చు మనం? లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 మైనస్ 1. సో లాగ్ 3 బేస్ 2 అంటే ఎక్స్ ప్లస్ లాగ్ 5 బేస్ 2 అంటే వై మైనస్ 1. ఆన్సర్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 1. ఎక్స్ ప్లస్ వై మైనస్ 1. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో ఈ థర్డ్ ప్రాబ్లం లాగ్ 60 బేస్ 2 అని ఉంది. దీన్ని ఏ విధంగా రాయాలంటే ఫస్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 60ని 2 టేబుల్ వస్తుంది. 2 30 జా 60. అగైన్ 2 టేబుల్లో 2 15 జా 30. అగైన్ 2 టేబుల్లో రాదు. 3 టేబుల్లో 3 5 జా అంటే లాగ్ 60 బేస్ 2ని ఏం రాసుకోవచ్చు మనం? లాగ్ 60 బదులు 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 అని రాయొచ్చు. ఇది బేస్ 2. ఇప్పుడు చూస్తే ఇది లాగ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ లాగ్ ఉంది. సో మనం లాగ్ ఎక్స్ వై జెడ్ ఉంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్ లాగా రాయొచ్చు. ఇట్లా రాయొచ్చు. సో ఈ విధంగా రాయాలన్నప్పుడు ఈ ఫార్ములా ఏమైతే ఫస్ట్ లాగ్ ఎక్స్ అంటే 2 పవర్ 2 ఇది బేస్ 2 ప్లస్ లాగ్ వై అంటే 3 లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2. సో ఇది ఎట్లుంది? లాగ్ ఏ పవర్ ఎన్ లాగ్ ఉంది. లాగ్ ఏ పవర్ ఎన్ అంటే 2 ముందుకు వస్తుంది. ఎం లాగ్ ఏ అవుతుంది. లాగ్ బేస్ 2 బేస్ 2. ఇది దీని వాల్యూ ఎక్స్ దీని వాల్యూ వై. ఇది ఎక్స్ ఇది వై. సో 2 ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 1 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అంటే 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 6750 లాగ్ 6750 సేమ్ దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 6750 అంటే 2 టేబుల్లో చూద్దాం. 2 3 జా 6 2 3 జా 6 15 అంటే 2 7 జా 14 2 5 జా. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్లో అంటే ఎట్లా చెక్ చేస్తాం? 3 + 3 6 6 + 7 13 13 + 5 18 18 3 టేబుల్ వస్తుంది కాబట్టి 3 టేబుల్ 3 1 జా 3 1 జా 3 2 జా 6 3 5 జా. అగైన్ మళ్ళీ చూడండి మళ్ళీ 3 టేబుల్ వస్తుంది. ఎందుకంటే 5 2 7 1 8 9. సో 3 3 జా 9 2లో 3 4 జా 22 3 జా 9 22 అంటే 3 7 జా 21 తర్వాత 3 5 జా. అగైన్ మళ్ళీ 3 టేబుల్ 5 + 7 12 12 + 15 కాబట్టి 3 టేబుల్ వస్తుంది. 3 1 జా 3 2 జా 6 3 5 జా. అగైన్ మళ్ళీ 3 టేబుల్ 3 4 జా 5 + 2 1 7 7 + 1 8 8 కాబట్టి 3 టేబుల్లో రాదు. 5 టేబుల్కి వెళ్ళాలి. 5 2 జా 10 25 అంటే 5 5 జా 25. అగైన్ 5 5 జా అంటే లాగ్ 6750 బేస్ 2ని మనం ఏం రాయొచ్చు అంటే లాగ్ ఎన్ని టూలు ఓన్లీ ఒకటే టూ ఉంది కాబట్టి లాగ్ 2 ఇంటూ 3 1 2 3 3 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3
3/3 ఇంటూ 5/3 ఇట్లుంటే సో ఫస్ట్ ఇది లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై ఇంటూ లాగ్ జెడ్ అని లాగ్ ఎక్స్ ప్లస్ వై జెడ్ ముందు రాసినట్టు లాగ్ ఎక్స్ వై జెడ్ ఉంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్ రాయచ్చు. సో దీన్ని లాగ్ 2 బేస్ 2 ప్లస్ లాగ్ 3/3 బేస్ 2 ప్లస్ లాగ్ 5/3 బేస్ 2. సో లాగ్ 2 బేస్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి 1 ప్లస్ ఈ లాగ్ ఏ పవర్ ఎన్ని లాగ్ ఉందంటే 3 ముందుకు వస్తుంది 3 లాగ్ 3 బేస్ 2 ప్లస్ ఇది కూడా 3 లాగ్ 5 బేస్ 2 ఇది 1 ప్లస్ 3 లాగ్ 3 బేస్ 2 అంటే 3 ఇదంతా వాల్యూ ఎక్స్ ప్లస్ ఇదంతా వాల్యూ వై 3y. So 1 plus 3x plus 3y is our answer. Thank you.